తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారులకు అందించారు. నియోజకవర్గానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు మొత్తం 28,32,753 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మరియు ఎల్ఓసి పత్రాలను మంత్రి అందజేశారు. ఈ 35 మందికి 19,76,689 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మరో ముగ్గురికి 6,56,064 విలువైన ఎల్ఓసి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ప్రభుత్వం నిలుస్తోంది అని తెలిపారు. క్రమం తప్పకుండా బ్యాక్ టు బ్యాక్ పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వటం అనేటువంటి కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. దీనికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ప్రత్యేకించి 15 రోజుల గ్యాప్లోనే మళ్ళీ సీఎంఆర్ఎఫ్కి 30 చెక్కులు 19,76,689 రూపాయలు, అదేవిధంగా ఎల్ఓసి ముగ్గురికి ఇచ్చాం, అది 6,56,064 రూపాయలు. మొత్తంగా వెరసి 26,32,753 రూపాయలు చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక రికార్డు ఏంటంటే ఈ 19 నెలల కాలంలో ఇప్పటికే నిడదవోలు నియోజకవర్గంలో 5,12,20,251 రూపాయలు మనం 5 crores క్రాస్ చేసాం ఈ చెక్కులతోటి. ఇలా మొత్తంగా ఆపదలో ఉన్న వాళ్ళకి, పేద వర్గాల వారికి ఇప్పుడు మనం గమనిస్తే చెక్కులు తీసుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో అర్థమవుతుంది. అందరూ కూడా వారి మొహాల్లో చిరునవ్వు కనబడుతూ ఉంది. ఆరోగ్యం బాగుపరుచుకోవడానికి, కుదుటపరుచుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సహకారానికి వారందరూ కూడా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. అది చాలా సంతోషం కలిగించేటువంటి అంశం. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం, నిన్న జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి మహిళా పారిశ్రామికవేత్తలుగా వారిని రూపాంతరం చేయించి వారి కుటుంబాలు బాగుపడే విధంగా చేస్తామనేటువంటి మాటతో పాటు ప్రతి కుటుంబానికి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అవుతుంది. దేశంలో మరెక్కడా లేదు. ఈ రాష్ట్రంలో అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఒక కార్యాచరణను కూడా ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో అది రాష్ట్రంలో ఉన్నటువంటి రమారమి 5 కోట్ల పైబడి ఉన్నటువంటి ప్రజానీకానికి సంబంధించి వారి కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల బీమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చాలా గొప్ప కార్యక్రమం. అది త్వరలోనే పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. దాని ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్య భద్రత కానీ, జీవిత భద్రత కానీ పూర్తిగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది కనుక దీన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కూడా ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా ప్రతి 15 రోజులకు ఒకసారి చెక్కులు ఇవ్వడం అనేటువంటిది తద్వారా పేద ప్రజలకు